దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ఆలకించడం కొరకై బైబిల్ గ్రంథంలో నుండి యెహెజ్కేలు గ్రంథం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 5వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 5వ అధ్యాయం, పేజీ నెంబరు 689. యెహెజ్కేలు గ్రంథం యోహాను సువార్త అనుకున్నారు పొరపాటున. యెహెజ్కేలు గ్రంథం వేరు, యోహాను సువార్త వేరు. యెహెజ్కేలు గ్రంథం పాత నిబంధనలో ఉంటుంది కదా, ప్రవక్తల గ్రంథాల్లో యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు అట్లా. మీరు మళ్ళీ పొరపాటున ఎవరన్నా సేవకులు వచ్చినప్పుడు మీరు యెహెజ్కేలు అని చెప్పి యోహాను సువార్త దగ్గర ఎదుగుతుంటే పొరుగు పోయింది, అవునా? కాబట్టి అటు చేయబోకండి. యెహెజ్కేలు గ్రంథాన్ని పాత నిబంధనలో ఎతకండి, ఎంతసేపు అయినా ఎతకండి, పర్లేదు. రైట్. యెహెజ్కేలు గ్రంథం 5వ అధ్యాయం. 5 నుండి 7 వరకు ఉన్న వచనాలు మన ధ్యానం కొరకై చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం నుండి 7వ వచనం వరకు మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. మరియు ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చెను, ఇది యెరూషలేమే కదా, అన్యజనుల మధ్య నేను దానిని ఉంచి తిని, దాని చుట్టూ రాజ్యములున్నవి. అయితే వారు నా విధులను తృణీకరించి నా కట్టడలను అనుసరింపక దుర్మార్గతను అనుసరించుచు నా విధులను నా కట్టడలను త్రోసివేసి తమ చుట్టూ ఉన్న అన్యజనుల కంటెను దేశస్థుల కంటెను మరి అధికముగా దుర్మార్గులైరి. కాబట్టి ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలను అనుసరింపకయు నా విధులను గైకొనకయు ఉండువారై మీ చుట్టూ ఉన్న అన్యజనులకు కలిగి ఉన్న విధులనైనను అనుసరింపక మీరు మీ చుట్టూనున్న దేశస్థుల కంటే మరి అధికముగా కఠిన హృదయులైతిరి. చదవబడిన లేఖన భాగం ప్రభువు మనందరి ఆలోచనల్లో మన ఆత్మీయ జీవితాల ప్రయోజనార్థమై, ఆత్మల క్షేమార్థమై ఆశీర్వాదకరంగా అనుగ్రహించునుగాక. చిన్న మాట ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ఆలకించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన. సర్వకృపానిధిగు మా ప్రియ ప్రభువా, సకల స్తోత్రములకు కారణభూతులైన మా తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మమ్మను ప్రేమించి మా ఆయుష్కాలాలు పొడిగించి మరొక ఆదివారపు దినం మాకు ఈవిగా దయచేసినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అవునైనా, ఒక మనుషుని అవిధేయత వలన మేమందరం పాపులముగా చేయబడ్డాం. ఒక మనుషుని అవిధేయత వలన మేమందరం ఆరని అగ్నిగండానికి పాత్రులమయ్యాం. కానీ ఒక మనుషుని విధేయత వలన మాకు అనుగ్రహించబడిన రక్షణకై, నీతికై, పరలోక రాజ్య భాగ్యానికై మీకు స్తోత్రం. ఆరాధనలో మీ విధేయతను జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రియ తండ్రి, మీ సన్నిధికి చేరి వచ్చి రొట్టె విరిచే కూడికలో పాలు పొందిన ప్రతి ఒక్కొక్కరిని మీరు దీవించండి నైనా. 1-2 తారీఖులు రేపు మర్నాడు చెల్లింగాయపాలెంలో జరగవలసిన నూతన మందిర ప్రతిష్ట స్తుతి కూడికలు మీ నామ మహిమార్థమై చక్కగా జరిగించండి. దేవా, మీ దాసులను క్షేమంగా నడిపించండి. చక్కని వాతావరణం మీరు దయచేయండి. మీ నామ మహిమార్థమై కార్యక్రమాలు జరిగించండి. 2 దినాలు జరిగే కూడికలు చక్కగా జరగడానికి కృపనిమ్మని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రియ తండ్రి, మీ సన్నిధికి చేరి వచ్చిన వారందరినీ పేరు పేరు వరుసన దీవించండి. ఎవరెవరి అవస్థలు ఉన్నారో మీరు ఎరుగుదురు, వారి అవసరాలు తీర్చండి. వృద్ధులుగా ఉన్నవారికి కావలసిన ఆరోగ్యాలు ఇవ్వండి, అనారోగ్యాలతో ఉన్నవారికి కావలసిన ఆరోగ్యాలు ఇవ్వండి. ప్రభువా, విద్యార్థులు ఫలితాలు పొందిన వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇంటర్మీడియట్లో చక్కని రిజల్ట్ బిడ్డలకు మీరు ఇచ్చారు, వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మాత్రమే కాదు నాయనా, 10th క్లాస్ రిజల్ట్ కొరకు ఎదురు చూస్తుంటుండగా బిడ్డలకు కూడా మీకు కృపనివ్వండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూసే వారికి ఉద్యోగాలు దయచేయండి. మనైనా వివాహాల కొరకు, సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు, వారిని కూడా మీరు కనికరించండి.
గర్భవతులుగా ఉన్న బిడ్డలను ఆరోగ్యాలతో నింపండి. ముందున్న దినాలలో సుఖమైన కాన్పుల కొరకు సిద్ధపరచండి. మెట్టుకు ప్రభువా మొదట ఉన్న జరగబోతున్న పరిచర్యలన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం. గత వారంలో మీరు జరిగించిన పరిచర్యకై, ఇచ్చిన ఆత్మలకై మీకు స్తోత్రం. మా ప్రభువా మెట్టుకి పగటి వేళ కొద్ది నిమిషాలు మీ మాటలు వినడానికి మేము ఆశపడుతుంటుండగా ఈ సమయాన్ని దీవెనకరంగా చేయుదురని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థించి మీ వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదరులారా, సోదరులారా, ఈ పగటి వేళ దైవ సన్నిధిలో మనం చేరి ఉండగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభావము గల ప్రభువు అని మనం ఆయన గురించి జ్ఞాపకం చేసుకున్నాం. యేస్కేలు ప్రవక్తగా ఆయన దేవుని దర్శనాలను పొందినవాడుగా మనం గమనిస్తాం. మొదటి అధ్యాయంలో మొదటి వచనంలోనే ఆ మాటలు జ్ఞాపకం చేశాడు. అవును, దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను అనే మాట జ్ఞాపకం చేశాడు. దేవుడు ఆయనకు దర్శన రీతిగా ప్రత్యక్షమైనట్లుగా మనం గమనిస్తాం. ఆయన ప్రత్యక్షతను యేస్కేలు పొందగలిగాడు. దేవుడు యేస్కేలుకు ప్రత్యక్షత ఇచ్చిన ఉద్దేశం చాలా సవివరంగా మనం ఆలోచన చేయవచ్చు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలును గూర్చే అని మనం గమనించాలి. దేవుని ప్రజలైన ఇశ్రాయేలులు అప్పటికే చెరకు పట్టబడ్డారు. బబులోను చెరలో ఉన్నారు. చెరపట్టబడిన యెహోయాకీను చెరపట్టబడిన 5వ సంవత్సరం 5వ నెలలో కల్దీల దేశమందున్న కెబారు నదీ ప్రదేశమున యెహోవాకు బూజీ కుమారుడును యాజకుడునకు యేస్కేలునకు ప్రత్యక్షమయ్యను అనే మాట గమనిస్తాం. సో యేస్కేలు దేవుని ప్రత్యక్షతను పొందాడు. ఆయన ప్రత్యక్షత యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలకు దేవుడు ఏం తెలియపరచాలనుకుంటున్నాడో వాటిని ప్రకటించడమే. ఒక వచనం చదువుదామా? 2వ అధ్యాయం, యేస్కేలు గ్రంథం 2వ అధ్యాయం వచనం 4 చదువుదాం. వచనం 4 ఆఖరిలో ప్రభువగు యెహోవా ఎలాగూ సెలవిచ్చున్నాడు, నీవు వారికి ప్రకటింపవలెను అన్నాడు. 4వ అధ్యాయం ప్రారంభం, 4వ వచనం ప్రారంభం. వారు సిగ్గుమాలిన వారు, కఠిన హృదయులై ఉన్నారు, వారి యొద్దకు నేను పంపుచున్నాను. అట్లయితే యేస్కేలుకు ప్రత్యక్షమై ఆయన అన్నమాట ఏంటి? వారి యొద్దకు నేను పంపుతున్నాను అన్నాడు. నిన్ను పంపుతున్నాను అన్నాడు. ఎక్కడికి పంపిస్తున్నాడు? ఇశ్రాయేలు యొద్దకే పంపిస్తున్నాడు. వారు తిరుగుబాటు చేసిన వారు, వారు సిగ్గులేని వారు, వారు కఠిన హృదయులు, వారు బ్రహ్మదండి చెట్లు, వారు ముళ్ళ తుప్పలు, వారు తేళ్ళు అన్నాడు. ఇవన్నీ 2వ అధ్యాయంలో చెప్పాడు. దేవుని ప్రజలే కానీ వారి జీవితాలు బాగలేవు. దేవుని ప్రజలే కానీ దేవుని మీద తిరుగుబాటు చేశారు. దేవుని ప్రజలే కానీ సిగ్గుమాలిన వారుగా ఉన్నారు. దేవుని ప్రజలే కానీ కఠిన హృదయులుగా ఉన్నారు. అందుకే దేవుడు ప్రత్యక్షమై నేను నిన్ను వారి మధ్యకు పంపుతున్నాను. ఎవరి మధ్యకి? ఇశ్రాయేలు మధ్యకే పంపిస్తున్నాడు. నేను వారి మధ్యకు నిన్ను పంపుతున్నాను. అక్కడే ఉంది 3వ వచనంలో, తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలీల యొద్దకు నిన్ను పంపుతున్నాను అన్నాడు. ఎందుకు పంపుతున్నాడు? 4వ వచనం చదువుకున్నాం ముందు. నీవు వారికి ప్రకటింపవలెను అన్నాడు వచ్చిన ఆఖరిలో. ఎందుకు పంపిస్తున్నాడు? ప్రకటించడానికి పంపిస్తున్నాడు. ఎవరి దగ్గరికి పంపిస్తున్నాడు? ఇశ్రాయేలు మధ్యలోకి పంపిస్తున్నాడు. వారు ఎటువంటి వారో చెప్పాడు. అలాగైతే ప్రవక్తకు ప్రత్యక్షతనిచ్చాడు. ప్రత్యక్షతనిచ్చి ఏం చేస్తున్నాడు? పంపిస్తున్నాడు. పంపిస్తున్నది ఎందుకు? ప్రకటించడానికి. అవును, ప్రకటించడానికి పంపిస్తున్నాడు. ఈ యేస్కేలు గ్రంథం అంతా ప్రభు ఏమి తెలియపరుస్తున్నాడో, ఏమి ప్రకటించమంటున్నాడో వాటిని దేవుడు తన ప్రజలైన లేక దేవుని ప్రజలైన ఇశ్రాయేలులకు యేస్కేలు ప్రకటిస్తూ వచ్చాడు, ప్రవచిస్తూ వచ్చాడు. దేవుడు సారి యేస్కేలుకు ప్రత్యక్షమై నరపుత్రుడా 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 అనే పదాన్ని వాడతాడు. ఇంచుమించుగా యేస్కేలు గ్రంథంలో ఈ నరపుత్రుడు అనే పదం 90 సార్లు పైబడి ఉంది. 90 టైమ్స్ పైనే ఉంది నరపుత్రుడా అనే పదం.
ప్రత్యక్షమయ్యను అనే పదం కూడా చాలాసార్లు మనం గమనిస్తాం. అనేక సార్లు యెహెజ్కేలుకు దైవ ప్రత్యక్షత కలిగినట్లుగా మనం గమనిస్తాం. ఆయన ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను అనే మాటలు మనం గమనిస్తాం. దేవుడు ఏమి సెలవిచ్చాడో దాన్ని తన ప్రజలైన ఇశ్రాయేలుకు తెలియపరచాలి. అదే యెహెజ్కేలుకు దేవుడిచ్చిన బాధ్యత. రండి, ఇప్పుడు 5వ అధ్యాయం దగ్గర ఒక చిన్న సందర్భాన్ని మనం గమనిస్తాం. ప్రారంభోత్సవంలో దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని చెప్పాడు. అదేంటంటే, నరపుత్రుడా, నువ్వు మంగళ కత్తి వంటి వాడిగల కత్తి ఒకటి తీసుకొని నీ తలను గడ్డమును క్షౌరం చేసుకో. క్షౌరం చేసుకుంటే ఏమవుతాయి? ఏంటండి క్షౌరం చేస్తే ఏమొస్తాయి? ఏంటి డబ్బులు వస్తాయా? కాదు, క్షౌరం చేస్తే ఎంట్రుకలు వస్తాయి, అంతే కదా. క్షౌరం చేస్తే ఎంట్రుకలు వస్తాయి. ఇప్పుడు చూడండి, క్షౌరం చేసుకొని త్రాసు తీసుకొని ఆ వెంట్రుకలను తూసిపెట్టు అన్నాడు. ఒరే, వెంట్రుకలు క్షౌరం చేసుకోవాలి. ఆ వచ్చిన వెంట్రుకల్ని ఏం చేయమన్నాడు? తక్కిట్లో పెట్టి తూయమంటున్నాడు. తర్వాత ఏం చేయమన్నాడు? తూచి భాగాలు చేయి అన్నాడు. తూచిన తర్వాత భాగాలు చేయి. చూస్తుంటేనే విచిత్రంగా ఉంది, వింటంటే విచిత్రంగా ఉంది. ఆ రోజు ఆయన చేస్తుంటే చూసిన వాళ్ళు ఏమనుకుని ఉంటారు? వీడికి పిచ్చి పట్టిందిరా అనుకుని ఉంటారు. అవునా కాదా? తల వెంట్రుకలు కత్తిరించుకున్నాడు. కత్తిరించిన తర్వాత ఏం చేశాడు? ఇప్పుడు తగిలి పెట్టి తోస్తున్నాడు. తూచి ఏం చేస్తున్నాడు? భాగాలు చేస్తున్నాడు. చదువుదామా? 2వ వచనం. పట్టణమును ముట్టడి వేసిన దినములు సంపూర్ణమైనప్పుడు నీవు పట్టణములో వాటి 3వ భాగమును కాల్చి 2వ భాగమును తీసి ఖడ్గము చేత హతము చేయగా అన్నాడు. అంటే పట్టణములో వాటి 3వ భాగమును కాల్చి 2వ భాగమును తీసి ఖడ్గము చేత హతము చేయు రీతిగా దానిని చుట్టూ విసిరి కొట్టి మిగిలిన భాగమును గాలికి ఎగిరిపోనిము. నేను ఖడ్గము దూసి వాటిని తరుముదును. అయితే కొన్ని తీసి, ఇవన్నీ దేని గురించి చెప్తున్నాడు? ఎంటుకల గురించే. ఇప్పుడు ఏం చేయమన్నాడు? కొన్ని తీసి చెంగును కొట్టుకో అన్నాడు. పిమ్మట వాటిలో కొన్నిటిని మరలా తీసి అగ్నితో కాల్చు అన్నాడు. దాని నుండి అగ్ని బయలుదేరి ఇశ్రాయేలు వారిని అందరినీ, ఇదంతా ఎవరిని చూపిస్తుంది? ఇశ్రాయేలుకు సంబంధించిన ఒక క్రియారూపకమైన కార్యాన్ని వారి మధ్య చేస్తున్నాడు. అది జరిగిస్తూ దాన్ని చెప్తూ ఇప్పుడు 5వ వచనం మనం చదువుదామా? ప్రభు అయిన యెహోవా ఇలాగూ సెలవిచ్చెను అన్నాడు. మరియు ప్రభు అయిన యెహోవా ఇలాగూ సెలవిచ్చెను. ఏమని సెలవిస్తున్నాడు? చదువుదామా? అరే, ఇదేంది? ఇది యెరూషలేమే కదా అన్నాడు. ఇది యెరూషలేమే కదా? అవును, యెరూషలేమే. ఇక్కడ యెరూషలేమే కదా అనే మన దగ్గర కేవలం యెరూషలేం పట్టణం మాత్రమే కాదు. అక్కడ యెరూషలేమే కదా అనే సంబోధనలో యెరూషలేముకు చెందిన దేవుని ప్రజలందరూ ఉన్నారు. దైవ జనాంగం ఉంది ఆ మాటలో. ఇది యెరూషలేమే కదా, వీరు యెరూషలేముకు చెందిన వారే కదా అనే ఉద్దేశం. చదువుదామా? ఇది యెరూషలేమే కదా. అన్య జనుల మధ్య నేను దానిని ఉంచి తిని దాని చుట్టూ రాజ్యములు ఉన్నవి. ఈ మాట గమనించండి. యెరూషలేమును దేవుడు ఎక్కడ ఉంచాడంట? అన్య జనుల మధ్య ఉంచాడు. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరు? యెరూషలేం. అన్య జనుల మధ్య యెరూషలేమును ఉంచాను అన్నాడు. చుట్టూ అన్యజనులు ఉన్నారు, చుట్టూ దేశాలున్నాయి, రాజ్యాలున్నాయి. ఉంది కదా మాట 5వ వచనం ఆఖరిలో. దాని చుట్టూ రాజ్యాలున్నాయి. ఏ రాజ్యాలు అవి? అన్య రాజ్యాలు. నేను యెరూషలేమును మధ్య నుంచాను. అందుకే యేసు ప్రభు ఎక్కడ సిలువ వేయబడ్డాడు? యెరూషలేములోనే. ప్రపంచానికి నడిబొడ్డున యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు. ప్రపంచమంతటికి చెందినవాడు ఆయన. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ యెరూషలేం, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ యేసుక్రీస్తు వారు. ప్రపంచానికి అంతటికి కేంద్రం నాడు యెరూషలేం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. చుట్టూ అన్య దేశాలు ఉన్నాయి, చుట్టూ అన్య రాజ్యాలు ఉన్నాయి, చుట్టూ అన్యజనులు ఉంచాను. యెరూషలేమును కేంద్రంగా ఉంచాను, యెరూషలేమును మధ్య ఉంచాను అన్నాడు. చదువుదాం ఇంకా.
అయితే అయితే అన్నాడంటే చరిత్ర తేడాపడిందని. నేను మధ్య ఉంచాను దేన్ని? యెరూషలేము దేవుని ప్రజలను. చుట్టూ ఏముంచాను? అన్యజనులు ఉంచాను. అయితే వారు ఎవరు? ఇశ్రాయేలీలు, యెరూషలేము ప్రజలు, దేవుని మందిరానికి చెందిన ప్రజలు, దేవునికి చెందిన ప్రజలు. అయితే వారు నా విధులను తృణీకరించి నా కట్టడలను అనుసరింపక దుర్మార్గతను అనుసరించుచు నా విధులను కట్టడలను త్రోసివేసి తమ చుట్టూ ఉన్న అన్యజనుల కంటే, దేశస్థుల కంటే, అసలు ఆ మాటలు చదువుతుంటే మనకే బాధేస్తుంటే అసలు ఆయనకి ఎంత బాధ ఉందో, ఆయన ఎంత వేదన చెంది ఉంటాడో. ఇది యెరూషలేమే కదా అనే మాటలోనే ఉంది ఆయన బాధ అంతా, ఆయన వేదన అంతా. ఇది యెరూషలేమే కదా, ఎందుకు ఇలా అయిపోయింది? ఇది యెరూషలేమే కదా, వీరు దేవుని ప్రజలే కదా. ఈ యెరూషలేము ఏమైపోయింది? అధికముగా దుర్మార్గమైపోయింది. దేవుని ప్రజలు చుట్టూ ఉన్న అన్యజనులను అనుసరించారు. నా విధులను నా కట్టడలను త్రోసివేసి అన్యజనుల కంటెను దేశస్థుల కంటెను మరి అధికముగా ద్రోహులైరి అన్నాడు. 7వ వచనం కూడా అదే చెప్పాడు. ఒకసారి చదువుదామా? కాబట్టి ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నా కట్టడలను అనుసరింపకయు నా విధులను గైకొనకయు ఉండువారై మీ చుట్టూ ఉన్న అన్యజనులకు కలిగి ఉన్న విధులనైనను అనుసరింపక మీరు మీ చుట్టూ ఉన్న దేశస్థుల కంటే మీరు అధికముగా కఠిన హృదయులైరి. అంటే దాని అర్థం ఏంటంటే అన్యజనుల కంటే మరీ దారుణంగా జీవిస్తున్నారు వీళ్ళు. అన్యజనుల కట్టడలు కాదు, ఇంకా తీవ్రంగా వారి హృదయాలు చెడిపోయాయి, వారి హృదయాలు కఠినమైపోయాయి. కఠిన హృదయులైరి. 2వ అధ్యాయంలో కూడా అమర చెప్పాడు కదా. 2వ అధ్యాయం కూడా 4వ వచనం 2:4 వారు సిగ్గుమాలిన వారు కఠిన హృదయులై ఉన్నారు. వారు కఠిన హృదయులై ఉన్నారు. ఎవరు? యెరూషలేం దేవుని ప్రజలు. వారి జీవిత పరిస్థితులు ఎలా మారిపోయాయి చూడండి. దేవుడు వారిని చుట్టూ దేశాలు పెట్టి అన్య జనాంగాన్ని పెట్టి వారిని మధ్యలో ఉంచాడు. వీరు దేవుని ఆజ్ఞలు దేవుని కట్టడలు గైకొని మిగిలిన దేశాలన్నిటికీ వీరు ఎలా ఉండాలి? ఒక ఆదర్శంగా ఉండాలి, ఒక మార్గదర్శకంగా ఉండాలి, ఒక సూచనగా ఉండాలి, ఒక మహిమగా ఉండాలి, ఆ దేవునికి మహిమ తెచ్చే వారుగా ఉండాలి. కానీ వీరు దేవుని కట్టడలను అనుసరించలేదు, దుర్మార్గతను అనుసరించారు, దుర్మార్గులయ్యారు, అన్య జనుల కంటే ఇంకా కఠిన హృదయులైపోయారు అన్నాడు. ఎవరి సంగతి ఇది? ఏమయ్యా ఎవరి సంగతి ఇది? నాటి దేవుని ప్రజలైన ఇశ్రాయేలు సంగతి. వారు కఠిన హృదయులయ్యారు, వారు దుర్మార్గులయ్యి అనే మాట చెప్తున్నాడు. దేవుడు ఆ చుట్టూ రాష్ట్రాల నుంచి అన్యజనుల నుంచి ఎందుకు అక్కడ ఉంచాడో తెలుసా? ఒక వచనం చదువుదాం మీకు అర్థం కావడానికి. క్రొత్త నిబంధనలోనికి వెళదాం. క్రొత్త నిబంధన అపోస్తలైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆ మాట ఇలా జ్ఞాపకం చేస్తాను. రివర్స్లో ఉంది, పాజిటివ్లోకి మనం తీసుకొద్దాం దాన్ని. 2వ అధ్యాయం 24వ వచనం. 2వ అధ్యాయం 24వ వచనం. వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను, విన్నారా మాట? అన్యజనుల మధ్యను ఏం చేయబడుతుంది? దూషించబడుతుంది అన్నాడు. ఎవరిని బట్టి? మిమ్మును బట్టి. మిమ్మును బట్టి అంటే నాడు యూదా జనాంగాన్ని బట్టి ఉంది. అక్కడ నీవు యూదుడవని పేరు పెట్టుకున్నావు. ఉందా? మీ బైబిల్ ఉందా? 2వ అధ్యాయం వచనం చెప్పండి. 17. నీవు యూదుడు అని పేరు పెట్టుకున్నావు,
ధర్మశాస్త్రం ఉందనుకున్నావు, ధర్మశాస్త్ర ఉపదేశం పొందుతున్నావు, నేను బోధకుడును అనుకుంటున్నావు, నేను త్రోవ చూపించేవాడిని అనుకుంటున్నావు. నీవు యూదుడవై ఉండి ధర్మశాస్త్రం కలిగి ఉండి 24 వచనం ప్రకారంగా మిమ్మును బట్టి దేవుని నామం ఏమైంది? అన్యజనుల మధ్య దూషణ పాలైంది. ఇలా చెప్పుకుందామా? దేవుడు యెరూషలేమును అన్యజనులకు మధ్య ఎందుకు కూర్చుంటాడు? ఎందుకు ఉంచుంటాడు? దేవునికి మహిమ తేవాలని ఉంచాడు. కానీ వీరేం తెచ్చారు? అవమానం తెచ్చారు, దూషణ తెచ్చారు. ఈ దేవుడు అన్యజనుల మధ్య దూషించబడే జీవితాన్ని వీరు జీవించారు. ఎంత విచారకరం! మహిమకరంగా ఉండవలసిన వారు, దేవునికి మహిమ తేవలసిన దేవుని ప్రజలు, యెరూషలేము ప్రజలు దేవునికి ఏం తెచ్చారు? అవమానం తెచ్చారు, సిగ్గు తెచ్చారు, దేవునికి అవమానం తెచ్చారు, దేవునికి దూషణ తెచ్చారు. ఆయన బాధకు గురయ్యి, ఇది యెరూషలేమే కదా, అరే రే రే ఏంటి పరిస్థితి అని తన బాధను ఆయన వ్యక్తం చేశాడు. ఆగుదాం. ఇది నాటి దేవుని ప్రజల సందర్భం, నాటి యెరూషలేము సంగతి. అర్థమైందా? ఈనాడు యెరూషలేం ఏది? షలేం, సమాధాన పుటిల్లు. ఏదది? దేవుని సంఘమే. అర్థమైందా? అలాగైతే సంఘం లోకమునకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. లోకానికి మధ్యలో సంఘాన్ని దేవుడు ఉంచాడు. లోకములో ఉన్న ప్రజలందరూ చుట్టూ ఉన్నారు, సంఘాన్ని దేవుడు మధ్యలో ఉంచాడు. చౌదమకు వచనం, అన్యజనుల మధ్య సంఘాన్ని ఉంచాడు అనే మాట మనం గమనించాలి. దేవుడు ఆనాడు యెరూషలేము అన్యజనుల మధ్య, చుట్టూ రాజ్యాల మధ్య ఆయన ఉంచాడు. ఈనాడు సంఘము, అవును, అన్యజనుల మధ్య దేవుడు ఏర్పాటు చేశాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం వచనం 14 చదువుదాం. ముందుగా మీరంటే ఎవరు? ఇప్పుడు మీరంటే ఎవరు? ఫిలిప్పీలో ఉన్న దేవుని సంఘం. ఫిలిప్పీలో ఉన్న దేవుని సంఘం. ఫిలిప్పీలో మాత్రమే కాదు, క్రీస్తు యేసునందున సకల పరిశుద్ధులు అనే మాట కూడా గుర్తు చేసుకోవచ్చు. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య, 16వ వచనం, అట్టి జనము మధ్యను మీరు. అలాగైతే సోదరుడా, సోదరి, నాడు యెరూషలేం అన్యజనుల మధ్య ఉంచబడింది. నేడు సంఘం ఎక్కడ ఉంచబడింది? అన్యజనుల మధ్య ఉంచబడింది. అన్యజనుల మధ్య ఉంచబడింది. చెప్పాను కదా, యెరూషలేము అంటే ఎవరు? దేవుని ప్రజలే. ఈరోజు సంఘం అంటే ఎవరు? ఆయన స్వరక్తములో కడుగబడిన మనమే, ఆయన స్వరక్తము చేత సంపాదించబడిన నీవు నేనే. ఒక వచనం చదువుదామా? సంఘం అనే నిర్వచనాన్ని కూడా చూద్దాం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక, అపోస్తలైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. 1వ అధ్యాయం 2వ వచనం. కొరింథీయులో ఉన్న దేవుని సంఘం, ఫిలిప్పీలో దేవుని సంఘం, కొరింథీయులో దేవుని సంఘం, ఎఫెసులో దేవుని సంఘం, పొన్నూరులో దేవుని సంఘం. అర్థమైందా? దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై, అదొక స్టెప్. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడ్డవారు సంఘం. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడకుండా కులాన్ని చొప్పున కూడుకుంటే సంఘం కాదు అది. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై, క్రీస్తు యేసునందు అంటే ఆయన రక్తములో కడుగబడి, ఆయన రక్తములో విమోచించబడి, పాప క్షమాపణ పొంది పరిశుద్ధులుగా చేయబడిన వారే సంఘం, దేవుని సంఘం. అది కొరింథీలో ఉన్నా ఎక్కడున్నా దేవుని సంఘం అంటే ఏదో 10 మంది మేము కూడుకుంటాం సంఘం అనేది కాదు. ఇది మేము 10 కుటుంబాలు ఉన్నాం మాదొక సంఘం అంటే కాదు.
మాదొక కులం, మాదొక సంఘం అంటే కాదు. మేమంతా ఒక ప్రాంతం, మాదొక సంఘం అంటే కాదు. సంఘము ఒకవేళ సంఘం కావచ్చు కానీ దేవుని సంఘం కాదు. అర్థమైందా? అదే మాట తిమోతి మొదటి పత్రిక 3లో అన్నాడు, దేవుని మందిరం అనగా జీవము గల దేవుని సంఘం. ఇక్కడ దేవుని సంఘం అన్నాడు, అక్కడేమన్నాడు? జీవము గల దేవుని సంఘం. ఈ జీవము గల దేవుని సంఘం క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారితో కూడింది. పరిశుద్ధత లేకుండా సంఘం అనే దాని కిందకి రారు. క్రీస్తు రక్తములో కడుగబడి పరిశుద్ధపరచబడిన వారే సంఘం. ఒక ప్రాంతంలో ఉండే అది లోకల్ అసెంబ్లీ, స్థానిక సంఘం. సామూహికంగా ఏమంటాం మనం? యూనివర్సల్ చర్చ్, సార్వత్రిక సంఘం. సార్వత్రిక సంఘం. పరిశుద్ధపరచబడిన వారు సంఘములో చేర్చబడుతున్నారు, దేవుని సంఘానికి చెందిన వారుగా ఉన్నారు. రైట్, అక్కడ ఏమంటాడు చూడండి, దేవుని సంఘము అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు అనే మాట వినరా? పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండేదే దేవుని సంఘం. ఇలా చెప్పనా? సంఘము అంటే పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా కూడుతున్నదే సంఘం. పాపము నుండి వేరు చేయబడి, లోకము నుండి వేరు చేయబడి, చీకటి నుండి వేరు చేయబడి, అదే అపోస్తుల కార్యం 2వ అధ్యాయం సంఘం ఏర్పడిన దగ్గర చెప్పండి, మూర్ఖులకు ఈ తరం వారికి వేరై అన్నాడు. ఆ వేరైన వారితో కూడిందే దేవుని సంఘం. పరిశుద్ధపరచబడిన వారితో కూడిందే, పరిశుద్ధులుగా ఉండటానికి కూడి వచ్చేదే సంఘం. చాలామందికి సంఘం అంటే నిర్వచనం తెలియదు. మందిరం అంటే వేరొక భావన. మందిరాన్ని సంఘం అంటారు, సంఘాన్ని మందిరం అంటారు. సంఘం వేరు, మందిరం వేరు, గుర్తుపెట్టుకోండి. ఈ కట్టడం మందిరం, చర్చ్ అంటే దాన్ని కూడా చర్చ్ అంటాం మనం. మందిరం భౌతికమైన కట్టడం, కానీ సంఘం ఈ కట్టడం కాదు. ఇందులో కూడే పరిశుద్ధులే సముదాయమే సంఘం. పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారే దేవుని సంఘం. అట్లయితే ఈ సంఘాన్ని ఎక్కడుంచాడు ఆయన? అన్యజనులకు మధ్య ఉంచాడు. ఆనాడు యెరూషలేమును ఎక్కడుంచాడు? అన్యజనుల మధ్య ఉంచాడు. ఈనాడు క్రొత్త నిబంధన వెలుగులో సంఘాన్ని అన్యజనుల మధ్య ఉంచాడు. నేను మరలా అక్కడికి వస్తున్నాను. సంఘం అంటే ఎవరని చెప్పాను? పరిశుద్ధపరచబడిన నీవు, నేనే, మనమే. మనలను అన్యజనుల మధ్య ఉంచాడు. ఒకవేళ నువ్వు బ్యాంకులో ఉన్నావా, ఒక స్కూల్లో ఉన్నావా, ఒక పొలంలో ఉన్నావా, అక్కడ అన్యజనులు ఉన్నారు, వారి మధ్య నిన్ను ఉంచాడు. నమ్మిన వ్యక్తిగా, పరిశుద్ధునిగా. నీ ఇంటి చుట్టూ నమ్మని వారు ఉన్నారా, అన్యజనులు ఉన్నారా, వారి మధ్య నిన్ను ఉంచాడు. ఎందుకు ఉంచాడు? భూమి మీద సంఘాన్ని ఉంచాడు అన్యజనుల మధ్య. ఎందుకు ఉంచాడు? అదే మాట మరలా జ్ఞాపకం చేసుకుంటే, నాడు దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ద్వారా దేవుడు ఏం తెచ్చుకోవాలనుకున్నాడు? మహిమ తెచ్చుకోవాలనుకున్నాడు. కానీ ఆ మహిమను కోల్పోయారు. దేవునికి మహిమను ఇవ్వలేకపోయారు. ఆయన ఆశించింది ఏది వారి దగ్గర లేదు. అయినా దేవుడు ఇశ్రాయేలు కొరకు ప్రత్యేకించాడు కనుక వారి పట్ల తన కార్యాలు చేశాడు. ఈనాడు దేవుడు ఆ స్థానములో ఎవరు నుంచాడు? దేని నుంచాడు? దేని ఏర్పరచుకున్నాడు? సంఘం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం అన్నాడు. ఆ సంఘమే నీవు, నేను. ఆ సంఘములో ఉన్నవారమే పరిశుద్ధులమైన మనం. అర్థం చేసుకున్నాం. మందిరానికి వచ్చిన వాళ్ళందరూ సంఘమని కాదు. అర్థమైందా? మందిరానికి అంతమంది రావచ్చు, కానీ సంఘానికి చెందిన వారు ఎవరంటే క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు, వారే సంఘం. అట్లయితే ఈ సంఘం ఎక్కడుంది? మరలా మాట చెప్తున్నాను, ఎక్కడుంది సంఘం? అన్యజనుల మధ్య ఉంది. అన్యజనుల మధ్య ఉన్న సంఘం దేవునికి ఏం తేవాలి? మహిమ తేవాలి. అన్యజనుల మధ్య ఉన్న నీ కుటుంబం దేవునికి మహిమ తేవాలి. అన్యజనుల మధ్య ఉద్యోగం చేస్తున్న నీవు దేవునికి మహిమ తేవాలి. అన్యజనుల మధ్య జీవిస్తున్న మనము దేవునికి మహిమ తేవాలి. సంఘం దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలి. ఆగుదాం. అన్యజనుల మధ్య ఉన్న నీవు, నేను పరిశుద్ధులంగా, సంఘముగా మనం ఏం చేయాలో ఒక 3 విషయాలు, ఎలా మనల్ని ఉంచాడో
ఆయన ఎందుకొరకు మనల్ని ఉంచాడు అన్ని జనుల మధ్య. క్రొత్త నిబంధన వెలుగులో ఒక 3 మాటలు పరిచయం చేసి నేను ప్రార్థన చేస్తాను. సంఘం భూలోకములో దేవుడు ఉంచాడు. ఇది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అన్యజనులందరికీ మధ్య సంఘాన్ని ఉంచాడు. ఆ సంఘం ఆయనది. ఆ సంఘమునకు సార్వభౌముడు యేసుక్రీస్తే. ఆ సంఘములో పరిశుద్ధులంగా నిన్ను ఏం చేశాడు? చేర్చాడు. కాబట్టి ఆ సంఘం అన్యజనుల మధ్య ఎలా ఉండాలి, లేక నీవు నేను అన్యజనుల మధ్య ఎలా ఉండాలి చదువుదామా? ఫిలిప్పీ పత్రిక దగ్గర ఉన్నాం కదా, మళ్ళీ అక్కడే చదువుదాం. ముందు ఒక మాట 2వ అధ్యాయం 14 వచ్చిన మరలా చదువుకుందాం. 2:14. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్యను నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులైన దేవుని కుమారులగునట్లు. ఈ మాట పట్టుకోండి. అలాగైతే సంఘం అన్యజనుల మధ్య ఎలా ఉండాలి? అక్కడ కొన్ని పదాలు వాడాడు, అన్నీ వివరించడానికి సమయం కాదు కాబట్టి నేను ఒకే షార్ట్కట్లో చెప్తున్నాను. మరలా చదువుదామా? ఎందుకనగా క్షమించండి, మీరు 14 వచ్చిన మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు. అంటే నిరపరాధులు నిష్కళంకులు అనింద్యులునైనా దేవుని కుమారులగునట్లు. అలాగైతే అన్య జనుల మధ్య సంఘములో ఉన్న మనం ఎలా కనబడాలి? దేవుని కుమారులు అనే సాక్ష్యం కనబడాలి. దేవుని కుమారులు, దేవుని పిల్లలు, దేవుని కుమార్తెలు దేవునికి చెందినవారుగా కనబడాలి. ఈ అన్య జనుల మధ్య వీరు దేవునికి చెందినవారు, వీరు దేవుని వారు అనే ఆ సాక్ష్యం కావాలి. సోదరులారా, సోదరులారా, లోకంలో మనం ఏ స్థలములో ఉన్నా, ఉద్యోగంలోనా, వ్యవసాయంలోనా, వ్యాపారంలోనా, ఎక్కడున్నా మనము దేవుని కుమారులుగా కనబడాలి. అన్యజనుల మధ్య మన దేవుడు ఎందుకు ఉంచాడంటే ఆయన కుమారులుగా మనం ఉండాలని, ఆయన కుమారులుగా మనం కనబడాలని, మనము ఆయనకు చెందిన వారంగా ఉండాలని. చాలాసార్లు మనం ఉండే స్థలాల్లో మనము దేవుని కుమారులు అని చెప్పుకోవడానికి కూడా ఏమవుతాం, కొన్నిసార్లు సిగ్గుపడతాం, కనబడడానికి కూడా ఇష్టపడ్డాం, దేవుని కుమారులుగా కనబడడానికి కూడా ఇష్టపడాం. ఆలోచన చేయండి. దేవుని కుమారులు అనే మాట మొదటిది. అన్యజనుల మధ్య దేవుడు సంఘాన్ని ఎందుకు ఉంచాడు, లేక దేవుని సంఘములో చేర్చబడిన నిన్ను ఎందుకు ఉంచాడంటే దేవుని కుమారులుగా లేక దేవునికి చెందిన వారంగా ఉండడానికి. సంఘం దేవునికి చెందిందిగా ఉండాలి. కులానికో ఫలానా వ్యక్తులకో రాజకీయాలకో చెందింది కాదు సంఘం. అర్థమైందా? సంఘం ఇట్ ఈస్ బిలాంగ్స్ టు క్రైస్ట్. క్రీస్తుకు చెందింది, దేవునికి చెందింది. ఇక్కడ కూడి వస్తున్న వారు ఎవరు? తన్ను ఎందరు అంగీకరించిరో తన నామందు విశ్వాసం ఉంచి దేవుని పిల్లయ్యారు, దేవుని పిల్లయ్యారు. తన నామందు విశ్వాసం ఉంచి దేవుని కుమారులు కుమార్తెలు అయ్యారు. అట్లయితే సంఘానికి చేరి వస్తున్న మనం దేవునికి చెందిన వారంగా అన్యుల మధ్య కనబడాలి. అన్యులు మనల్ని గురించి ఆ మాటలు చెప్పగలరా? ఎస్, వీరు దేవుని పిల్లలు అనగలరా? ఒకవేళ అలా అనకపోతే నాటి ఇశ్రాయేళ్ల కంటే మనమేమి ఎక్కువని కాదు. మళ్ళీ అదే మాట, ఇది సంఘమేనా, ఇది సంఘమేనా అని అనాల్సి వచ్చిందేమో. ఇది దేవుని సంఘమేనా? యెరూషలేం, ఇది యెరూషలేమే కదా అన్నాడు. ఇది సంఘమే కదా అన్నాడంటే అర్థం ఏంటి? ఇది సంఘమే కదా అంటే తెలియదేనా? కాదు. ఇది సంఘమే కదా అంటే దానిలో ఉండవలసినవి లేవు. అది మొదటి మాట, దేవుని కుమారులుగా ఉన్నాం. రెండో మాటకి వెళ్దాం, సరే సమయాన్ని బట్టి. రెండవది, ఒకటి దేవుని కుమారులగునట్లుగా ఆయన అన్యజనుల మధ్య నిన్ను నన్ను ఉంచాడు. ఈ స్పృహ, ఈ స్పర్శ నీకు నాకు ఉండాలి. మనం ఎక్కడున్నా దేవుని కుమారులు అనే ఆ స్పర్శ కలిగి ఉండాలి. అప్పుడే అన్యజనులు వీరు దేవుని వారు, వీరు దేవునికి చెందినవారు అనే ఆ సాక్ష్యాన్ని మన జీవితాల ద్వారా చూడగలరు. దానికి కావలసింది దేవుని కుమారులుగా మనం కనబడాలంటే ఏముండాలి? నిరపరాధులుగా ఉండాలి. ఉంది కదా అక్కడ, కనబడలేదా? 14 వచ్చినాం. అరే
2:14 అయ్యా. నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులు, ఈ 3 మాటలు చెప్పాడు. ఇవి కలిగి ఉన్నప్పుడే దేవుని కుమారులుగా సాక్ష్యం ఉంటాం. ఆలోచన. 2వ మాటకి వెళదాం. మత్తయి సువార్త. దేవుడు సంఘాన్ని లోకములో ఉంచాడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకు, ఏ ఉద్దేశంతో ఆయన ఉంచాడు? ఒకటి, దేవుని కుమారులుగా ఉండడానికి అన్యజనుల మధ్య దేవుడు మనల్ని ఉంచాడు. మత్తయి సువార్తలో 2 మాటలు చదివి ప్రార్థన చేద్దాం. 5వ అధ్యాయం. అమ్మా గుర్తుపెట్టుకోండి సోదరుడ సోదరి, యవనస్తులారా, ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలములో ఉన్నా, మనం ఏం పని చేస్తున్నా, మనము దేవుని కుమారులం అనే సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. దానికి సరిపోయిన ఆ మంచి లక్షణాలు మనం కలిగి ఉందాం. 2వది, సమయాన్ని బట్టి దాటిపోతాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం చదువుతారా? 5:13. మీరు లోకమునకు ఏమై ఉన్నారు? ఉప్పై ఉన్నారా, నిప్పై ఉన్నారా? చాలాసార్లు కొంపలు తగలబెట్టేవాళ్ళు ఎక్కువైపోయారు కదా. ఏడ మాట ఆటలు చెప్పి, ఆడ మాటలు ఏడ చెప్పి, ఎవరంటే ప్రార్థనకి వెళ్ళేవాళ్ళే, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి, ఇక్కడ మాటలు అక్కడ చెప్పి కొంపలు కూలుస్తారు. దేవుడు అన్యజనుల మధ్య మనల్ని ఎందుకు ఉంచాడంటే ఒక ఉప్పుగా ఉంచాడు. ఒకటి, సాక్ష్యంగా ఆయన కుమారులుగా కనబడడానికి ఉంచాడు. 2వది, లోకానికి మనల్ని ఎలా ఉంచాడు? ఉప్పుగా ఉంచాడు. ఉప్పు దేనికి? అరే ఏం అనుమానమా? లేకపోతే చెప్తే ఏం బాగుండదు అనుకున్నారా? ఉప్పు దేనికంటే రుచికే కదా. అంటే నిన్ను నన్ను లోకానికి రుచికరమైన వారుగా ఉంచాడు. మన జీవితాలు రుచికరంగా ఉండాలి. రుచికరంగా ఉంటున్నామా? అన్నే చూడు నన్నే చూడన్నంట. ఎవరు? ఉప్పు. పప్పు ఎంత ఎక్సలెంట్గా చేసినా ప్లేట్లు వేయగానే తినగానే నోట్లో పెట్టుకున్నాను అనుకోండి, ఏమంటారు తినేవాళ్ళు? ఒకరు ఉప్పు లేకపోతే ఉప్పు లేదు అంటారు. లేకపోతే ఏమైంది? అంత టెన్షన్ ఏంది? ఉప్పు లేదనగానే ఏం చేయలేవు, తినలేవు, రుచించదు. చాలాసార్లు మన జీవితాలు లోకంలో ఉప్పుగా ఉండాలి. అసలు మన దేవుడు ఎవరు? యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి అన్నాడు. ఆయన రుచి చూసి తెలుసుకోవాలంటే ఎవరి ద్వారా తెలియాలి? నీ ద్వారా, నా ద్వారానే. ఆయన రుచి చూసి తెలుసుకోవాలి. నేను ఉప్పుగా ఉన్నాం లోకానికి. ఒక ఆమె లోకంలోనే ఉప్పుగా ఉంది. ఎవరామె? ఉప్పుగా కంటే ఉప్పు స్తంభంగా ఉందంటే పోయింది. ఉప్పు స్తంభంగా ఉండిపోయింది. ఎక్కడుంది? లోకంలోనే ఉంది. ఉప్పు స్తంభం దేనికి ఉపయోగపడదా? ఉప్పు నిస్సారమైందైతే దానివలన ప్రయోజనం ఉందా? లేదు. నేను సారం లేకపోతే, ప్రభువును గుర్చిన సారం లేకపోతే, పరిశుద్ధ సారం లేకపోతే, విశ్వాస సారం లేకపోతే, భక్తి సారం లేకపోతే ప్రపంచానికి నిష్ప్రయోజనం మనం, లోకానికి నిష్ప్రయోజనం మనం. ఉప్పుగా దేవుడు మనల్ని ఉంచాడు, కానీ సారం లేకుండా ఉందామా? నిస్సారంగా ఉందామా? లోకానికి ఉప్పుగా ఉందాం. చదువు మరలా మాట 5:13. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే దేనివల్ల సారం పొందిద్ది? అది బయట పారవేయబడి మనుషుల చేత ఏం చేయబడింది? కాబట్టి అంటే సారం లేకపోతే ఏ ప్రయోజనం లేదు. మొదటిది సాక్ష్యం ఉండాలి, 2వది సారం ఉండాలి. అంతే. సాక్ష్యం ఉండాలి, అందుకే సంఘం. సాక్ష్యం ఉండాలి. 2వది సారం ఉండాలి. సాక్ష్యం దేవుని కుమారుడు అనే సాక్ష్యం. సారం ఉప్పు ద్వారా. ఉప్పు లోకానికి ఒక ఉప్పుగా ఉంచాడు. అంటే వాడు కూరలు వేసుకుంటారు మనల్ని? కూరలు వేసుకుంటారు మనల్ని? వేసుకోరు. మన జీవిత సారం వారి జీవితాలు రుచి పొందాలి. మన పరిశుద్ధ జీవితాలు వారి పాప జీవితాలను మార్చివేయగలగాలి. అది 3వది. ప్రార్థన చేద్దాం చెప్పి 5వ అధ్యాయం 14వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండనేరదు అన్నాడు కదా. సో 3వది, సంఘాన్ని అన్ని జనుల మధ్య ఎందుకు ఉంచాడు?
ఒకటి చెప్తారా? అరే, దేవుని కుమారులుగా ఉన్నట్లు, దేవుని కుమారులుగా కనబడడానికి. రెండవది ఉప్పుగా ఉండడానికి. మూడవది ఎందుకు ఉంచాడు లోకంలో అన్ని జనుల మధ్య మనల్ని? వెలుగుగా ఉండడానికి. లోకానికి వెలుగుగా ఉండడానికి. అంటే లోకమే స్థితిలో ఉంది, చీకటితో ఉంది, అంధకారంతో నిండిపోయింది. లోకము చీకటితో ఉండగా ఈ చీకటి దీప ప్రపంచాన్ని వెలిగించే చిరుదివ్వెలం మనం. ఈ అంధకార ప్రపంచానికి వెలుగివ్వగలిగిన వెలుగు నీవు నేనే. లోకానికి మనల్ని ఏం చేశాడు? వెలుగుగా ఉంచాడు. అన్య జనుల మధ్య వెలుగుగా ఉంచాడు. సోదరుడా, సోదరి, వెలుగుగా ఉన్నావా? వెలుగుగా ఉన్నావా? వెలుగుందా? చీకటి ఉందా? వెలుగుగా కనబడుతున్నామా? వెలిగిస్తున్నామా? వెలుగిచ్చే విశ్వాస జీవితాలు నీకు నాకు ఉండాలి. అనేక మందికి వెలుగివ్వాలి. నీవు పొందిన వెలుగు. ఆయన లోకానికి ఏమైనాడు? యేసుప్రభు వారు వెలుగు. ఆయన మనల్ని వెలిగించాడు. ఇప్పుడు మనల్ని ఏం చేశాడు? లోకానికి వెలుగుంచాడు. నీ ద్వారా, నా ద్వారా లోకంలో అనేక మంది ఏం కావాలి? వెలిగించబడాలి. ఒక్కరన్నా వెలిగించబడ్డారా? 2022 అయిపోయింది. ఒక్కరన్నా వెలిగించబడ్డారా నీ ద్వారా? ఒక్కరికన్నా వెలిగించావా? ఒక్కరికన్నా. 23 వచ్చింది, 4వ నెల ఆఖరి రోజున స్తుతులు చెల్లించారు ఇందాకెవరు. వాస్తవమే, 4 నెలలు కూడా అయిపోయినాయి. ఒక్కరికన్నా వెలిగించావా? లోకానికి వెలుగుగా ఉంచాడు. వెలుగుగా ఉండవలసిన మనం వెలిగిస్తున్నామా? సాక్షులుగా, సారం కలిగిన వారిగా, జ్యోతులుగా ఉంచాడు. జ్యోతి ఎందుకు? వెలుగివ్వడానికే. అదే మాట ఫిలిప్పీయులకు 2వ అధ్యాయంలో 14 చెప్పాడు. మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె ఉండాలి. అదే వెలుగు. జ్యోతుల వలె ఉండాలి. నీవు నేను వెలుగుతుంటే మన వెలుగు అనేక మందికి వెలుగివ్వగలగాలి. నీవు నేను వెలుగుతుంటే అనేకులు వెలుగునొద్దకు రావాలి. వెలుగుతున్నామా? ఆరిపోయిన దీపాలంగా ఉన్నామా? మిలేతులో అనేక దీపములు ఉండెను అన్నాడు. నీవు నేను వెలిగే దీపంగా ఉండాలి. బాప్తిస్మమిచ్చి యోహాను మండుచు ప్రకాశించుచున్న దీపం. ఆ వెలుగు అనేక మందికి వెలుగుగా ఉంది. నీవు నేను వెలిగించబడ్డామా? వెలిగించబడితే ప్రపంచానికి ఏమివ్వాలి? వెలిగివ్వాలి. నీ ఇంటి వారికి వెలిగిస్తున్నావా? నీ ఇంటి వారికి చీకటి కమ్ముతుందా? నీ జీవితం ద్వారా వెలుగుందా? చీకటి ఉందా? ఆలోచన చేయండి. లోకానికి మనల్ని వెలుగుగా ఉంచాడు. అన్య జనుల మధ్య సంఘాన్ని దేవుడు ఉంచాడు. కాదు, నిన్ను నన్ను ఉంచాడు. ఎందుకు? జ్ఞాపకం చేశాను. ఒకటి, దేవుని కుమారులగునట్లు సాక్ష్యం. రెండవది ఉప్పు, సారం గలవారుగా ఉండడానికి. మూడవది వెలుగు, జ్యోతులుగా ఉండడానికి. కానీ నాటి దేవుని ప్రజలు వారు అన్యజనుల కంటే, దేశస్థుల కంటే ఏమన్నాడు? మరి కఠినులైపోయారు అన్నాడు. మరి దుర్మార్గులైరి అన్నాడు. కొన్నిసార్లు లోకం ఏమంటుందో తెలుసా? మీకంటే మేమే బాగున్నామంటున్నారు. ఎందుకని? దేవుని ప్రజల్లో ఉండవలసిన లక్షణాలు లేకపోతే, దేవుని ప్రజల్లో ఉండవలసిన వెలుగు లేకపోతే, దేవుని ప్రజల్లో ఉండవలసిన ఆ ఉప్పు లేకపోతే, దేవుని ప్రజల్లో ఉండవలసిన ఆ దేవుని రిలేషన్ లేకపోతే, ఆ కుమారత్వం లేకపోతే. ఆలోచించేద్దాం. అన్ని జనుల మనల్ని మధ్య ఉంచాడు. ఆయనకు మహిమకరంగా మనం జీవించడానికి ప్రభు తన కృప మనకు అనుగ్రహించుగాక.